యేసు క్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక దర్శనమును నేను మీకు తెలియపరచబోతున్నాను. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి చూపించిన దర్శనాన్ని మీకు నేను తెలియపరచబోతూ ఉన్నాను. ఒక దినము ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో సేవకుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేక మంది దైవగు జనుల కోసము రోదన చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని దైవజనుల గురించి చూపించడం జరిగి ఉంది. ప్రియులారా, అలా నేను ప్రేర్ చేస్తున్న సమయంలో మరి ఒక ఎత్తైన కొండపైన లూసిఫర్ చాలా భయంకరమైన ఎత్తుగా నల్లగా ఆకారము కలిగి రెక్కలు వేసుకొని బహుగా నవ్వుతూ దాని చేతిలో ఒక గ్రంథం వంటిది పట్టుకొని నవ్వుచూ దాని యొక్క సైన్యము పిలుస్తూ ఉన్నది. ఆ సైన్యము ఆ యొక్క లూసిఫర్ దగ్గరికి రాగా ఆ లూసిఫర్ వాడు అలా వాటిని దగ్గరికి పిలిచి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, భూలోకములో ఉంటున్న అదిగో పిలుపు నొంది సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి యొక్క సమాచారాన్ని తీసుకురమ్మని ఆ యొక్క అనుచరులకు ఆ యొక్క దూతలకు చెప్తూ ఉండగా వారు వెళ్ళి దైవజనుల యొక్క ఎక్కడెక్కడ దేవుని పిలుపు నొందుకొని పిలిచి ఉన్న దైవజనులను యొక్క వారి ప్రతి ఒక్క డేటా, వారి యొక్క చేస్తున్న పరిచర్య ఏ విధముగా చేస్తున్నారు అంతా కూడా తీసుకువెళ్ళి అపవాదికి అప్పగించుట, అపవాది చూస్తూ నవ్వుతూ ఈ యొక్క సేవకులందరినీ కూడా పడవేయటే మన యొక్క లక్ష్యము అని చెప్పుచు ఆ యొక్క లూసిఫరు ఆ యొక్క అనుచరులు, లూసిఫర్ యొక్క అనుచరులు అయిన ఆ దూతలకి చెప్పడము, వారు వెళ్ళిపోయి దేవుని పిలుపునందుకుని నా దైవజనులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని పడవేటకి ఎన్నో ప్రయత్నములు చేయడం మొదలు పెడుతుంది. నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఆ దర్శనాన్ని చూస్తూ ఉండగా మరి ఎంతోమంది దైవజనులు ప్రార్థన చేస్తూ మధ్యలో ఆ ప్రార్థనని తగ్గిపోవడము, అపవాది చేతికి దొరికిపోవడము, ఎంతోమంది కొన్ని వేల లక్షల జనాంగంలో మరి ఎంతో మందిలోనికి అలా వెళ్ళిపోవడము, అలా చూపించడము జరిగి ఉన్నది. ప్రియులారా, చాలా భయం అనిపించి ఉన్నది నాకైతే. వెమ్మటే కళ్ళు తెరిచాను, మరలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘంలో ఉంటున్న విశ్వాసుల్లోని కూడా అనేకమైన దురాత్మలు ప్రవేశించి సేవకుల మీద తిరుగుబాటు వారు చేయడము, దాన్ని బట్టి సేవకులు కృంగిపోవచ్చు, బలహీనపడిపోవడము, ఇలా మరలా దర్శనం కనపడుతూ ఉన్నది. ఇదేమిటి ఇలా కనపడుతూ ఉన్నదని నేను అలాగే చూస్తూ భయం అనిపించి ఉన్నది. ప్రియులారా, చాలా భయం అనిపించి ఉన్నది. మరలా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, సేవకులను బలముగా నిలవబెట్టండి, సేవకులను బలంగా నిలబెట్టండి ప్రభా అని చేస్తూ ఉన్నప్పుడు అలా నేను చేస్తూ ఉన్నాను. అలా ఆ యొక్క అపవాది సైన్యము నవ్వుతూ పైకి వెళ్ళిపోతూ, ఆ లూసిఫర్ నవ్వుతూ ఇక లోకములో ఉంటున్న ఈ జనాంగమును పడవేసుట కంటే దైవజనురాలు పడివేయడమే ఆనందము అంటూ కేకలు పెడుతూ నవ్వుచూ ఉన్నది. ఇక వెంటనే నాకు కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అలా కనపడడం చాలా బాధాకరంగా అనిపించి ఉన్నది. ఆ రోజు నుండి కూడా సేవకుల గురించి ప్రార్థన చేయడము నిజంగా ప్రియులారా, దైవజనులుగా దేవుడు పిలిచి ఉన్న పిలుపు నొందుకొని సేవ చేస్తున్న సేవకులకి ఎన్నో శ్రమలు, వారిని శోధించుటకు ఎన్నో ప్రయత్నములు చేస్తున్నాడు అపవాది. వారికి ఏ విధముగా వారిని పడవేయాలి, విశ్వాసుల ద్వారా అయినా సేవకులను పడవేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. సేవకులైన వారు చాలా మనము మొదటిగా ఏ విధమైన అభిషేకమును కలిగి ఉన్నాం, ఏ విధంగా ప్రార్థన కలిగి ఉన్నాం, అదే ప్రార్థనను కలిగిన వారిగా ఉండాలి. అదే ప్రార్థన స్థితిని కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండటం బట్టి మేలు. ఎందుకు అంటే ఆ యొక్క సాతాను కొంతకాలం తర్వాత ఆ యొక్క దైవజనుని పట్టుకోవడము, మొదటి నుండి ఆ దైవజని పట్టుకోలేకపోయింది. కొంతకాలం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పట్టుకోగలిగింది. అప్పటిదాకా తన వెంట తిరుగుతూనే ఉన్నది, కానీ ఏమీ చేయలేకపోయింది.
చూడండి, పౌలు పక్కన కూడా లూసిఫరు మరి ఒకదాని ఒక అపవాదిని పక్కనే ఉంచిందంట పౌలుకి. ఎప్పుడు కూడా ఒక శోధనగా అపవాది పక్కనే మరి అపవాది ఒక మనిషిని పెట్టి ఉంచిందంట. అంటే కేవలము ప్రతి దైవజనుడు పక్కన ఎప్పుడు కూడా అపవాది యొక్క సైన్యము కలిగిన ఒక దురాత్మ, అపవాది యొక్క సైన్యము ఎప్పుడు కూడా ఒక దూత ఉంటూనే ఉంటుందంట. పౌలుకు అలాగే ఉంది ఒక దూత. ఎప్పుడు ఆయన శోధించట కోసము, ఎప్పుడు కూడా ఆయన పడవేయట కోసము ఎప్పుడు పక్కనే ఉండేదంట. అలాగే సేవకుల ప్రతి ఒక్కరి ప్రక్కన ఒక మరి అపవాది దూత నిలిచి ఉంటూనే ఉంటుందంట ప్రియులారా. కానీ చాలామంది మొదట ఉన్న ప్రయాసము రాను రాను దినములలో ఆ ప్రయాసము జారిపోవడం బట్టి దైవజనులను పట్టుకోవడము, వారిని శోధించడము, అనేక రకాలుగా వారిని లోకం వైపు తిప్పడం అపవాది చేస్తూ ఉన్నది ప్రియులారా. కానీ ఆ విధముగా ఎవరము మనం ఉండకూడదు. దైవజనులను దేవుడు ఎంత ప్రేమించటమును బట్టి లోకంలో ఎవ్వరికి ఇవ్వని ప్రాముఖ్యత కలిగిన అభిషేకాన్ని మరి ఒక ప్రత్యేకంగా దేవుడు మనని ఏర్పాటు చేసుకొని ఆయన అభిషేకాన్ని ఇచ్చి మనని వాడుకోవడము ఎంత కృప ప్రియులారా, ఎంత కృప, చాలా గొప్ప కృప అది. దైవజనులు నిజంగా దేవుడిచ్చి ఉన్న ఆ బహుమానము కలిగిన అభిషేకాన్ని మనము దినదినము అధికమైన శక్తిని కలిగిన వారిగా మనం నిలిచి ఉండాలి. ఇది నేను తప్పుగా చెప్పట్లేదు. దయచేసి నేను చెబుతున్న మాటల్లో మిమ్మల్ని ఏమైనా బాధగా మీ మనసు నొప్పించినట్లయితే నన్ను క్షమించండి. నాకు చూపించిన దర్శనం కొరకు చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే అందరికీ వస్తుంది ఆ యొక్క, మరి నాకు కూడా వస్తుంది. ఎందుకంటే నేను ఒక దైవజనురాలు కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క మరి పనివారిగా ఉంటూ ఆయన యొక్క పని చేస్తూ ఆయన రాజ్యమును మనం విస్తరింప చేస్తూ ఆయన రాజ్యమును కడుతూ ఉన్న సైనికులుగా మనం ఉన్నాం. కాబట్టి మనము ఎప్పుడూ కూడా నిత్యము అధికమైన ప్రార్థన స్థితిని, అధికముగా దేవునితో ఉండుట మనము మరి కలిగి ఉండాలి. అలా కలిగి ఉండుట ఎంతో మేలు. ఆశ్చర్యం అనిపించి ఉన్నది ప్రియులారా. విశ్వాసుల నుండి కూడా సేవకులకు ఎన్నో శ్రమలు. దైవజనులు ఎంత కష్టపడుతూ ఉంటారు. వారు అన్నీ విడిచిపెట్టి తన కుటుంబమును, తన సంతోషాలు విడిచిపెట్టి విశ్వాసులను చూసి వారే మా బిడ్డలని ప్రేమిస్తూ వారి కోసము ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటారు సేవకులు. మరి అటువంటి గొప్ప దైవజనులు మరి ప్రపంచంలో మరి ఆ దైవజనులు అలా ఉండటమును బట్టి ఈరోజు నేను అనుకుంటాను మరి ఇంకా కూడా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా క్షేమము, ఆరోగ్యము, సంతోషంగా ప్రతి తెగులు మరి అధికముగా కలగకుండా రక్షించబడుతూ ఉన్నారు అంటే కేవలము దైవజనుల ప్రార్థనలు, దైవజనురాళ్ళ ప్రార్థనలే మరి అనేకులు రక్షించడము, క్షేమం ఇచ్చుట. దేవుడు ఒక మాట చెప్తుంటే, మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరొక నాయకునిగా నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు? కేవలము ఆ ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకోవటం కోసం. మరి దేవునికి మరి ప్రజలకు మధ్యలో మోషేని మరి నిలవబెట్టుకున్నాడు మధ్యవర్తిగా. సేవకులు అందరూ కూడా అంతే. విశ్వాసులకు మరి దేవునికి మధ్యలో ఒక సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకొని మరి సేవకుల ద్వారా విశ్వాసులు మరి ప్రజలను రక్షించుకుంటూ వారిని కాపాడుతూ ఉన్నారు. అది మనం గ్రహించాలి. విశ్వాసులుగా ఉంటున్న జనాంగం చాలామంది ఎక్కడ చూసిన సంఘాలలో విశ్వాసులలో సాతాను ప్రవేశించి సేవకుల మీద తిరుగుబాటు చేయడము, అది ఎవరికి నష్టము? సేవకులకు ఏమి నష్టము కాదు ప్రియులారా. అది కేవలము విశ్వాసులకు శ్రమ, విశ్వాసులకే శోధన. అది దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేవకులు పరిపూర్ణంగా దైవికంగా నిత్యము ప్రార్థన స్థితి కలిగి, సత్యము యథార్థత స్థితిని కలిగి పౌలు వంటి బహుపరిచర్యం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉండాలి. విశ్వాసులు కూడా దైవజనులు ప్రేమిస్తూ గౌరవిస్తూ వారి మాటకు లోబడుచు వారు చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటున్న విశ్వాసులు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కానీ దైవజనులు అన్ని విడిచిపెట్టి శ్రమను భరిస్తూ, కష్టాలను భరిస్తూ, సమస్తమును విడిచి
విశ్వాసులే తన సొంత బిడ్డలుగా వారు ప్రేమిస్తూ వారంత కష్టపడుతున్న సేవకులను గాయపరిచినట్లయితే భయంకరమైన శ్రమను గురి అవుతూ ఉంటారు. అటువంటి శ్రమను కలిగిన స్థితిని విశ్వాసులుగా ఉంటున్న ప్రజలు కలిగి ఉండవద్దు. ఎంతోమంది దైవజనులు నాకు ఫోన్ చేస్తూ చెప్తూ ఉంటారు, నిజంగా ఎంత ప్రేమ ప్రియులార సేవకులకి, ఎంత కష్టపడి వారు మీకు వస్తున్న వ్యాధులు, మీకుంటున్న సమస్యలు, మీకుంటున్న కష్టాలు వారి మీద వేసుకొని ఆ బాధను వారు భరిస్తూ మిమ్మల్ని రక్షిస్తూ ఉండగా సేవకుల ఎడల భయము లేని వారుగా మరి ఎంతగానో వారికి ఎదురు తిరిగి మాట్లాడే స్థితిగా ఉంటున్న వారికి ఎంత భయంకరమైన శ్రమ కలిగించబడుతుందంటే అంత భయంకరమైన శ్రమ వారికి నిలిచి ఉంటుంది. వారికి ఇక పాపక్షమాపణ ఎలా ఉంటుంది ప్రియులారా? సేవకులను శ్రమ పెట్టుట అది ఎంత తప్పు. అటువంటి స్థితిని ఎవరు కూడా కలిగి ఉండకూడదు. కాబట్టి నాకు చూపించిన ఆ దర్శనములో సేవకులను మొదటిగా శోధించుటకు పరిగెడుతూ ఉన్నవి, సంఘములో ఉన్న విశ్వాసులనే శోధించుటకు పరిగెడుతుంది. అంటే సేవకులను శోధిస్తూ ఉన్నవి, విశ్వాసులను శోధిస్తూ ఉన్నవి. కాబట్టి సేవకులము మనము జాగ్రత్తను కలిగి ఉండాలి, విశ్వాసులు కూడా జాగ్రత్తను కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ విధముగా భయము భక్తిని కలిగి విశ్వాసులు ఉండాలి. దైవజనులు కూడా నిత్యము దేవునితో ఎన్ని శ్రమలైన ప్రార్థనలు మరి మనము బహుగా ప్రార్థించేవారుగా సత్యము యథార్థతను మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము సాతాను ఏ విధముగా శోధించనేరదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.